సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయాల పాలైన శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆ బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. అయినా శ్రీతేజ్ని చూసేందుకు ఏ సెలబ్రిటీ రాలేదు. అతని ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ మహిళా నేతలు మందకృష్ణ మాదిగ మాత్రం శ్రీతేజ్ని చూసేందుకు వెళ్లారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు వెళ్లి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆ రోజు నుంచి చికిత్స అందిస్తున్నా ఆ బాలుడు కోలుకోవటం లేదు. ఆ చిన్నారి కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఖర్చులు భరిస్తామని ముందుకొచ్చిందని, ఇంకా ఏదైనా అవసరముంటే ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. ఓ ప్రొసీజర్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళుతోందని నేరెళ్ల శారద అన్నారు. ప్రభుత్వం రాకపోతే నిన్న జరిగినటువంటి విషయాలు ఎందుకు జరిగినాయి? 15 రోజుల తర్వాత ఇవన్నీ జరుగుతా ఉన్నాయని కూడా ఒకటి చూడండి, మనము ఇమీడియట్గా ఒక ప్రభుత్వంలో ఒక ప్రొసీజర్ అనేది లేకపోతే చేసే చర్యలు వేరుంటాయి. ప్రభుత్వంలో ఉండి చేసే చర్యలకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమేటిక్ వేలోనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడే చేయాలి అని అంటే ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళకపోతే మళ్ళీ మనం ఏమంటారు, సిస్టమ్ ఎందుకు ఫాలో కాలేదండి అని మళ్ళీ మనమే క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు కాబట్టే దీనిపైన ఇంత శ్రద్ధ వహించడం జరిగింది. ఇప్పటికైతే వాళ్ళు మేము ఖర్చులు భరిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది అనే మాట చెప్పారు నాకు. సో మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడితే నాకు విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున మటుకు అది ఖర్చు విషయంలో కానివ్వండి, వైద్య సాయం విషయంలో కానివ్వండి, ఎలాంటి సహకారం కావాలన్నా కానీ ఇస్తాము అనేటి మాట మటుకు మేము వారికి చెప్పడం జరిగింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా శ్రీతేజ్ని పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ ఒక్కరే కాకుండా సినీ పరిశ్రమ, మా అసోసియేషన్ సభ్యులంతా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అన్నారు. చిన్న బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్గానే ఉన్నదని డాక్టర్స్ చెప్పారు. ఇంకా 15 రోజులు కూడా ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పి ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు. అదే సమయంలో వెంటిలేటర్ మీద ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పారు. పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతతో వ్యవహరించిందా అనే అనుమానాలు రావడానికి దారితీస్తున్నాయి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ గారు మరింత పెద్ద మనసుతో స్పందించాలి. మరొక వైపు సినిమా హీరోలు అన్నబడుతున్న వాళ్ళు స్పందించాలి, సినిమా నిర్మాతలు స్పందించాలి. అదే సమయంలో మా ఉంది కదా సినిమాకి సంబంధించిన మొత్తం మా కూడా స్పందించాలి. క్యూ కట్టడం అటు కాదు, క్యూ కట్టాల్సింది అనే విషయం కూడా గుర్తు చేస్తుంది. మరోవైపు శ్రీతేజ్ చెల్లి ఇంకా తల్లి కోసం ఎదురు చూస్తోంది. ఇది ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. అల్లారు ముద్దుగా పెంచిన తల్లి ఇంకా రాదని ఈ చిన్నారి తల్లికి తెలియదు. ఇంకొన్నాళ్లలో అమ్మ తిరిగొచ్చేస్తుందని నమ్ముతోంది. తల్లి కోసం ఎదురు చూస్తోంది. అన్నయ్య శ్రీతేజ్ కూడా త్వరలోనే ఇంటికొచ్చేస్తాడని, తనతో ఆడుకుంటాడని అనుకుంటోంది. కాని ఆ పసి హృదయానికేం తెలుసు, తన అమ్మ ఇక రాదని, అన్నయ్య చావు బతుకుల మధ్య ఉన్నాడని. ఇప్పుడు మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఊరికెళ్ళిందా? ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంటనా? ఎందుకు? ఏమో చెప్పలేదా? ఇప్పుడు మరి అన్నయ్యతో రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉంటావా నువ్వు? బయట లోపల. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? నెల అవుతుందంటనా? అవును. అమ్మ ఇక్కడికి వెళ్ళింది, ఊరెళ్ళిందని నీకు ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పి వెళ్ళింది. ఏమని చెప్పింది ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మమ్మీ నీకు? ఊరు తెరుతున్నా అని. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగొచ్చిన అల్లు అర్జున్ని సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా వచ్చి కలిశారు. అల్లు ఫ్యామిలీ అంతా ఆయనకు హారతులు పట్టారు.
అల్లు అర్జున్ పిల్లలైతే ఒక్క రాత్రి తమ నాన్న కనిపించకపోయేసరికి ఎంతో బాధపడ్డారు. జైలు నుంచి వచ్చిన తండ్రిని చూసి భావోద్వేగంతో హత్తుకుని వెల్కమ్ చెప్పారు. మరిప్పుడు రేవతి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వారికి ఎవరు ఓదార్పునిస్తారు? అల్లు అర్జున్ పరిహారంగా ఇచ్చిన 25 లక్షలు తల్లి ఒడిని, ప్రేమను పంచగలవా? దేనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఆ చిన్నారులకు అండగా నిలబడతారు?